సంచలన తీర్పు ఇచ్చింది. 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, అసలు ఎప్పుడు జరుగుతుంది అంటారు? అంటే 2029 ఎన్నికల్లో పునర్విభజన జరిగిన తర్వాత జరుగుతుందంటారు. అసలు ఎప్పుడు జరుగుతోంది? అసలు ఎప్పుడు సీట్లు సపరేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? మౌనిష, ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ పై స్పందించిన అత్యున్నత ధర్మాసనం 2026 జనాభా లెక్కల తర్వాతనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది మౌనిష. అయితే ఇక్కడ జనాభా లెక్కలు పూర్తవుతే గాని నియోజకవర్గాల పెంపు సరికాదని సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. వ్యాఖ్యానించడంతో పాటు ఈ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి వేసిన నియోజకవర్గాల పెంపు పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. అయితే 2026 జనాభా లెక్కలు పూర్తి అయితే గానీ సీట్లు పెంచలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే 2029 ఎన్నికలకు ముందు జనాభా లెక్కలు పూర్తయ్యి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనే నమ్మకం లేదు. 2029 ఎన్నికలకు కొత్త నియోజకవర్గాలు పెరగవు. అయితే 2034 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే నియోజకవర్గాల పెంపు ఉంటుందని మనకు అర్థమవుతుంది మౌనిష. ఒకవేళ 2029లో నియోజకవర్గ పునర్విభజన జరగకపోతే ఖచ్చితంగా మళ్ళీ 2034 వరకు వెయిట్ చేయాల్సిందే కదా? మౌనిష, ఇక్కడ 2029 ఎన్నికలకి ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పు ప్రకారం 2029 ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు లేనట్లు అనేది ప్రాథమిక సమాచారం మౌనిష. అయితే మనం ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించాలి మౌనిష. 2027లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఈ బీజేపీకి సంబంధించిన పలు జాతీయ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలకు కానీ కేంద్రం మొగ్గు చూపితే నియోజకవర్గాల పెంపు అటకెక్కుతుంది. జనాభా లెక్కలు అప్పటికి పూర్తయ్యే పరిస్థితి ఉండదు. జనాభా లెక్కలు పూర్తి కాని పరిస్థితిలో నియోజకవర్గాల పునర్విభజన ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉండదు మౌనిష. అయితే 2029 ఎన్నికలకు పెరగవని ప్రాథమిక సమాచారం మనకు అందడం, తర్వాత 2029 ఎన్నికల తర్వాత 2034 ఎన్నికల్లోనే నియోజకవర్గాల పెంపు ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా సమాచారం అందుతుంది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము, డీలిమిటేషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. 2026లో జరిగే లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ ఉంటుందని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు.